నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే జమన్ గారు. సార్, పార్లమెంట్లో మొదటి సమావేశాల్లోనే తృణమూల్ కాంగ్రెస్కి చెందిన ఎంపీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన వీడియో ఒకటి నేషనల్ వైడ్గా వైరల్ అవుతుంది. ముఖ్యంగా అయితే మన వైసీపీ సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువ వైరల్గా మారింది. అయితే ఒక ఎంపీ చంద్రబాబు నాయుడు గారి గురించి, దానికి సంబంధించిన ఒక అవినీతి గురించి ప్రశ్నిస్తే ఇంత వైరల్ అవుతుంది. ఇంతకుముందు గతంలో 22 మంది ఎంపీలు ఉన్నారు. ఎప్పుడు కూడా ఇంతగా దాని గురించి చర్చించుకోవడం ఇది చూడలేదు. ఇప్పుడు కూడా 4 ఉన్నారు, మాట్లాడచ్చు. కానీ వేరే రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ మాట్లాడినప్పుడు మాత్రం ఇంతగా వైరల్ అవ్వడం మొదటిసారి చూస్తున్నా అనిపిస్తుంది. అసలు ఈ సందర్భము అంటే ఎలా చూడొచ్చు మనము? మోడీ గారు వాళ్ళ టార్గెట్ ఫస్ట్ అయితే, కానీ అటొచ్చి ఇటొచ్చి మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటున్నారు. ఆయన ఒకరే కాదు, ఇంకా వేరే లేడీ ఒకరు ఉన్నారు, మొయితా ఏదో ఆవిడ పేరు. ఆవిడ కూడా ఒక కూటమి గురించి ఒక మాట అని వదిలింది ఆవిడ కూడా. ఇలాగా వాళ్ళ సందర్భాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేర్లను తీసుకోవడాన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే చంద్రబాబు నాయుడు గారు సభలో లేరు కాబట్టి ఆయన పేరు ప్రస్తావించకండి అని స్పీకర్ చెప్పినప్పటికీ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కదా అని ఆయన అన్నారు. ఇందుకు మోడీ గారిని వాళ్ళు ఎలా టార్గెట్ చేశారంటే, అయ్యా మీరేదో నీతి, మేము కరప్షన్ లేని గవర్నమెంట్ ఇస్తాము, మేము అది చేస్తాము ఇది చేస్తాము అని అంటున్నారు కదా. మీ పక్కనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన మీద కేసులు ఉన్నాయి, అజిత్ పవార్ ఉన్నారు, ప్రఫుల్ పటేల్ ఉన్నారు. మీరేంటి అవినీతి రహిత గవర్నమెంట్ మీరు ఎలా ఇస్తారు అనేది ఆయన క్వశ్చన్. కాకపోతే ఆయన తృణమూల్ కాంగ్రెస్ ఆయన బెనర్జీ మాట్లాడడం వల్ల ఇంత వైరల్ అయింది. ఏదో తెగిళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడితే అంత అయ్యి ఉండేది కాదు ఇది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎలాగో మాట్లాడతారు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఉన్నదే నలుగురికి మాట్లాడేది కూడా ఏమి లేదు. గతంలో కూడా వాళ్ళు పెద్దగా మాట్లాడింది లేదు, మాట్లాడినప్పుడు పెద్దగా చర్చ కూడా జరిగింది కూడా లేదు. ఇప్పుడు టీఎంసీ వాళ్ళు మాట్లాడినారు కాబట్టి ఇంత ఆయన ఏమంటాడు? టీఎంసీ అయినా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి, ఏంటి మరి ఈడీ సిబిఐని మీరు పంపించి అరెస్ట్ చేయిస్తారా, లేకపోతే మీతో కలిశారు కాబట్టి మీకు ఒక ఊతకర్రగా నిలబడ్డారు కాబట్టి ఆయన వాషింగ్ మిషన్లో వేసినట్టుగా పరిశుభ్రంగా అయిపోయారా, ఇదేనా మీ పాలసీ అని క్వశ్చన్ చేశారు. అదేమిటి స్టాక్ మార్కెట్లో హఠాత్తుగా 521 కోట్ల సంపద రిజల్ట్స్ వచ్చిన రోజు ఈయనకు మాత్రం ఎలా పెరిగింది, ఏమిటి దీని వెనుకున్న మతలబు, అందరూ మదుపరులందరూ నష్టపోతే వీళ్ళు మాత్రం ఎలా లాభపడ్డారు అనేది అదొక క్వశ్చన్. సరే, అది పక్కన పెడితే ఎందుకు ఆయన టార్గెట్ చేశాడు అంటే, మోదీ గారు చాలాసార్లు అన్నారు మేము అవినీతిని సహించము అన్నారు కదా. మరి అవినీతిని సహించము అన్న ఆయన ఎలా ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులే కదా. ఇంతకాలం మీరు ఏదో కాంగ్రెస్ని తిట్టారు, వాళ్ళని తిట్టారు, వీళ్ళని తిట్టారు కదా. మీకు ఉన్న మీ పక్కనంతా అవినీతి పరులని పెట్టుకొని మీరు ఎలా కేసుల గురించి మాట్లాడతారు అనేది ఒక క్వశ్చన్. దీన్ని వైసీపీ వాళ్ళు వైరల్లో ఎలా చేశారంటే, చంద్రబాబు నాయుడు గారి మీద పార్లమెంట్లో ఒక చర్చ జరగడము, అది కూడా టీఎంసీ వాళ్ళు ఈ చర్చను లేవనెత్తడము అనేది ఎవరికైనా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే మనకేం సంబంధం లేదు కదా. ఇప్పుడు టీఎంసీ వాళ్ళు హఠాత్తుగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తారనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళు దీన్ని వైరల్ చేశారు. అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళే స్టార్ట్ చేశారు ఫస్ట్. కేసులు ఎవరైతే తమకు నచ్చలేదో, తమకు వ్యతిరేకంగా మాడతారో వాళ్ళ మీద ఈడీకి సిబిఐ కేసులు సిగోలుపడం అనేది పెట్టారు. జగన్ గారి మీద కేసులు పెట్టారు. సరే, ఇప్పటివరకు ఏమైనా తేలియాయి? 10 ఏళ్లలో ఏమీ తేలలేదు. ఎందుకు అంటే, ఇప్పుడు మీరు కేసులు పెట్టచ్చు న్యాయపరంగా, మీరు చట్టపరంగా కేంద్ర ప్రభుత్వానికి ఎవరి మీదైనా కేసు పెట్టే హక్కు ఉంది. కానీ మీకు అనుకూలంగా ఉంటే ఏ కేసులు ఉండవు, మీకు వ్యతిరేకంగా ఉంటే కేసులు ఉంటాయి. ఇది ఎలా? మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళు హఠాత్తుగా నిజాయితీ పరులుగా ఎలా మారిపోతారు, మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా అవినీతి పరులుగా ఎలా మారిపోతారు? కాబట్టి ఇది క్వశ్చన్, అసలైన క్వశ్చన్. కాంగ్రెస్ చేసిందా, బీజేపీ చేసిందా అని కాదు. బీజేపీలో ఊరికే వీళ్ళంతా మాడుతూ ఉంటారు అంతే, రాజకీయ విలువలని అవని ఇవని మేమంతా ప్రక్షాళన చేస్తాం అంటూనే ఉంటారు. కానీ ఎలా ప్రక్షాళన చేస్తారు వాళ్ళు? గాలి జనార్దన్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నంతకాలం ఆయన ఎవరు ఏం మాట్లాడలేదు. సరే, బీజేపీతో ఆయనకి ఏదో ప్రపంచాలు వచ్చాయి కాబట్టి ఆయన తీసుకుని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, చాలా కాలం పెట్టారు. మళ్ళీ ఆయన ఏదో పార్టీ పెట్టుకున్నాడు, తర్వాత ఆయన మళ్ళీ నేను బీజేపీతో కలిసిపోతానంటే ఏ కేసులు లేవు. అదేలా? నిజంగా తప్పు చేసింటే కేసులు ఉండాలి కదా, కోర్టుల వరకు వెళ్ళాలి, కోర్టులు కదా డిసైడ్ చేయాలి కదా. మీరు అసలు ప్రొసీడింగ్ ముందుకే పోరు అసలుకి. ఇంకా జగన్ గారి పరిస్థితి కూడా అదే. ఆయన ఏమిటంటే గతంలో ఏమీ మాట్లాడలేదు, బీజేపీ గురించి ఏమీ మాట్లాడలేదు కాబట్టి ఆయన పక్కన పెట్టి, ఇప్పుడు సమస్య ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు కాబట్టి ఇప్పుడు ఏమిటి, ఆ కేసులు ముందుకెళ్తాయా ముందుకు వెళ్ళవా అనేది ఒక క్వశ్చన్ మార్క్. వైసీపీకి ఎందుకంటే బలం లేదు, రాజ్యసభలో బలం ఉన్నప్పటికీ
లోక్సభలో వాళ్ళ బలం నలుగురే కదా. ఇవన్నీ కూడా ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారా, ఇంకొకరా, అజిత్ పవారా, ఇంకొకరా అని కాదు, కానీ మొత్తం రాజకీయాలే అట్లా నడుస్తున్నాయి కదా. రాజకీయాలన్నీ కూడా మీ కేంద్రంతో అనుకూలంగా ఉన్న వాళ్ళు మిస్టర్ క్లీన్గా, కేంద్రంతో అనుకూలంగా లేని వాళ్ళని తీసుకుపోయి లోపలేయడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే ఆయన ఆధారంగా ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. ఆయన ఏమిటంటే కేంద్ర ప్రభుత్వాన్ని చెవులు పిండి తనకు రావాల్సినవి తెచ్చుకుంటారా, లేక తన మీద కేసులు అవన్నీ ఉన్నాయి, ఇదంతా మళ్ళీ తీగలాగుతారేమో అనే భయం కొద్దీ గమ్మునే ఉండిపోయి ఇంకేం అడగకుండా ఊరికే కేంద్రం నుంచి ఏదో నిధులు టైంకి నిధులు వస్తూ ఉంటే, అప్పులు పుడుతూ ఉంటే ఏదో బండి నడుస్తూ ఉంటుందిలే అని అనుకుంటారా అనేది అసలు సమస్య. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి మీద చర్చ లేదా అవినీతి మీద ఆయన లోపలేస్తారా లేదా అనేది అది టీఎంసీ వాళ్ళ సమస్య, కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య కాదు అది. మన ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య ఏమిటంటే నితీష్ కుమార్ గారు ఎలాగైతే ప్రత్యేక హోదాని డిమాండ్ చేశారో, అసలు ప్రత్యేక హోదా డిమాండ్ చేయాల్సిన అవసరం నితీష్ కుమార్ కంటే మనకే కదా ఎక్కువ ఉంది. 10 ఏళ్ళు అయింది విడిపోయి, 10 ఏళ్ల తర్వాత విభజన జరిగి 10 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. దానికి ఏదో జగన్ గారిని నిందించడమో, ఇంకొకరు నిందించడమో కాకుండా ఇప్పుడు మీకు కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఉంది కదా, కేంద్రం నుంచి మీరు ప్రత్యేక హోదా తీసుకురండి, పోలవరంని పూర్తి చేయండి, అమరావతిని పూర్తి చేయండి, మీరు ఇచ్చిన పథకాలన్నీ ఇవ్వండి, ఇవన్నీ చేయాలి కదా. ఇవన్నీ చేయాలంటే బీజేపీని డిమాండ్ చేయాలి. డిమాండ్ చేయలేని పరిస్థితి ఎందుకంటే ఈ కేసుల కూడా. సార్ మామూలుగా టీడీపీ విన్నవంగానే అనుకున్నది ఏంటి, ఈయనకి అన్నీ కలిసి వచ్చాయి, జగన్ గారు ఏదైతే డిమాండ్ చేయాలనుకున్నారో అప్పుడు కలిసి రాలేదు, ఇప్పుడు కలిసి వచ్చింది కాబట్టి అన్నీ చేయగలుగుతారు అనేది ఎక్కడో ఒక చిన్న ఆశ కూడా అప్పుడు కలిగింది. మరి ఇప్పుడు చూస్తుంటే స్లోగా అప్పులు అడిగి తెచ్చుకోవడం తప్పితే ఇంకా మిగతా పనులు ఏమన్నా నడుస్తాయా అన్న అనుమానానికి మళ్ళీ తిరిగి వచ్చేసే పరిస్థితి. ఆ చర్చ జరగడం లేదు కదా. ఎందుకు జరగడం లేదంటే ఒకటి ప్రత్యేక హోదా అనేది వీళ్ళు మర్చిపోయారు. ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీ లేదు. ఎందుకు మర్చిపోతారంటే వాళ్ళు పెట్టినప్పుడు మనకు ప్రతిపక్షంలో ఉంటే గుర్తుంటుంది, అధికారంలో ఉంటే గుర్తుండదు. ఇప్పుడు మళ్ళీ జగన్ గారు వైసీపీ వాళ్ళు మళ్ళీ ప్రత్యేక హోదా అనే డిమాండ్ తీసుకొస్తారు, అధికారంలో ఉన్నవాడు వాళ్ళకి గుర్తురాదు. తెలుగుదేశం వాళ్ళకు కూడా ప్రతిపక్షంలో ఉంటే వస్తుంది, గుర్తొస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా మొదట్లో అంతా పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్నటి వరకు ప్రత్యేక హోదా కోసం నేను అది చేస్తా, దీక్ష చేస్తా, ఇది చేస్తా అన్నారు కదా. మీరు ఉప ముఖ్యమంత్రి, పైగా బీజేపీతో మీకు చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా. మీకు సీట్లు ఉన్నాయా లేదా అనే సంగతి పక్కన పెడితే మీరు ఎన్డీఏతో ముందు నుంచి సన్నిహితంగా ఉన్నారు కదా. మీరే కదా ఈ కూటమికి మూల సూత్రధారి, మీరే కదా ఈ కూటాన్ని కలిపి అధికారం వరకు తీసుకెళ్లారు. ఇప్పుడు తీసుకురండి, ప్రత్యేక హోదా తీసుకొస్తే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చొరవతో చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ప్రత్యేక హోదా తెచ్చి మొత్తం రాష్ట్రాన్ని అంతా అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారంటే అంతకంటే సంతోషం ఏముంది. సరే, వైసీపీ వాళ్ళు కూడా ఇంకా నోరులు మూతపడతాయి కదా. మిమ్మల్ని విమర్శించే ఎవరైనా సరే మౌనంగా మిమ్మల్ని ప్రశంసించే పరిస్థితి వస్తుంది కదా. ఎలా విమర్శిస్తారు మీరు? నిజంగానే పోలవరం పూర్తి చేసి, అమరావతికి నిధులు తెచ్చి, ప్రత్యేక హోదా తెచ్చి, ఈ పథకాలన్నింటినీ సక్రమంగా నడిపితే ఇంక అంతకంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ప్రజలకు కావాల్సింది ఏముంది? విమర్శించే వాళ్ళు ఎవరో ఒకరు ఇద్దరు ఉంటే కూడా వాళ్ళు కూడా మౌనంగా కమ్మనైపోవాల్సిందే తప్ప ఎలా విమర్శిస్తారు? ఇప్పుడు తెస్తారా అనేది కదా క్వశ్చన్. తేవాలని వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉందా, తేవాలని నిజంగా డెడికేషన్ ఉందా, అది సమస్య. ఊరికే ఏదో కాలయాపన చేసేసి 5 ఏళ్ళు ఏదో కేంద్రంలో గవర్నమెంట్ ఉంటుంది, మనము దాంట్లో కోఆలిషన్లో ఉన్నాము, ఏదో వచ్చిన కాడికి నిధులు అంటే ఈ పథకాలకు నిధులు వస్తే చాలు, మళ్ళీ నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చేస్తుంది, పథకాలు కరెక్ట్గా అమలు చేస్తే అనే మూడ్లో ఉంటారు కదా అధికారంలో ఉన్న వాళ్ళంతా కూడా. వైసీపీ పని అయిపోయింది, ఇంకా వైసీపీ పైకి లేదు అనే మూడ్లోనే ఉంటారు. కానీ మనం తప్పులు చేస్తూ పోతే వైసీపీ మళ్ళీ పైకి లేస్తుందనే విషయం వాళ్ళకి తెలుసు. ఎన్నిసార్లు అనుభవం అయినా కూడా మళ్ళీ అదే రిపీట్ చేసుకుంటూ ఉంటారు. అదే అధికారంలో ఉన్న స్పెషాలిటీ అనమాట. సార్, ఇప్పుడు అక్కడ పార్లమెంట్లో ఆయన మాట్లాడిందని ఇక్కడ వైరల్ చేసుకుంటున్నారు, కానీ దీని మీద వైసీపీ వాళ్ళు మాట్లాడరు. అసలు ఏం మాట్లాడతారు? వాళ్ళ మోదీ నిలదీసే ధైర్యం ఎక్కడుంది? నిలదీసే ధైర్యం ఉన్నప్పుడు లాస్ట్ టైం వాళ్ళకి 22 మంది లోక్సభలోను రాజ్యసభలోను విపరీతమైన మెజారిటీ ఉన్నప్పుడు, వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు గట్టిగా నిలదీసి మోదీ గారి నుంచి ఏం తెచ్చుకున్నారు? వాళ్ళు ఏమంటే దానికి సపోర్ట్ చేసి బీజేపీ ఏం చేసినా, బీజేపీ ఏ బిల్లు పెట్టినా అది మంచిదా, ఇంకా ఎక్కువ మాడితే టీటీడీలో వాళ్ళకి ఇచ్చారు. బీజేపీకి అనుకూలమైన వాళ్ళ రికమెండేషన్తో టీటీడీ బోర్డు సభ్యులు ఇచ్చారు. అనేకం అదానికి కట్టబెట్టారనే ఆరోపణలు ఎలాగూ ఉన్నాయి.
మొత్తం వీళ్ళు బీజేపీకి అనుకూలంగానే పనిచేశారు కదా, బీజేపీ డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడేం మాట్లాడతారు వాళ్ళు? ఆయన ఎవరో బెనర్జీ మాట్లాడినాడని మనం చప్పట్లు కొట్టుకోవాల్సిందే, మన టీవీల్లో డిబేట్లు పెట్టుకోవాల్సిందే. కానీ మీరేం మాట్లాడినారు? మీరు ఇంతకాలం ఎప్పుడు మాట్లాడినారు? మీరు ఏమీ మాట్లాడకుండా టీఎంసీ బెనర్జీ మాట్లాడాడు చూశారా, అద్భుతం, అమోఘం, చంద్రబాబు అవినీతి, మీరేం చేస్తున్నారు? మీరు 22 మంది ఉన్నప్పుడు ఏనాడు నిలదీసింది లేదు, ఈ 4 ఉన్నప్పుడు నిలదీసింది లేదు, ఏమీ లేదు కదా. ఇప్పుడు చంద్రబాబును మీరేం మాడతారు? చంద్రబాబును ఏమైనా మాడితే ఆయన ప్రమాణమైన పొజిషన్లో ఉన్నాడు అంటే మోదీ గవర్నమెంట్ ఆయన మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారిని మాట్లాడినా, మోదీ గారి జోలికి పోయినా ప్రమాదం ఎవరికైనా ఉంటే వీళ్ళకే. ఎందుకంటే మళ్ళీ ఆ కేసులన్నీ తిరగదోడి ఇప్పుడు జైలుకు పోయే అవకాశం ఎవరికి ఉంది? చంద్రబాబు గారికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు గారు జైలుకు వెళ్ళరు. ఆ కేసులు తిరగదోడము ఇవి ఇంపాసిబుల్. ఎవరు బెనర్జీ గారు ఎవరు ఏం మాట్లాడినా జరగదు. అది జైలుకు పోయే అవకాశం జగన్ గారికే ఉంది. అవన్నీ కేసులు తిరగదోడి వాయిదాలు లేవు, బెయిల్ లేదు అన్నారంటే ఒక మాట, జైలుకు పోవాల్సిందే కదా. సార్, ఓవరాల్గా ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాన్ని వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేసుకుంటుంటే మరి దీన్ని డిఫెండ్ చేసేది ఏమన్నా తెలుగుదేశం నుంచి కనిపించిందా? తెలుగుదేశం శబరి గారు ఏదో మాట్లాడినారు కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే ఊతకర్ర కాదు అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఏం డిఫెండ్ చేసుకోవడానికి ఏముంది? కేసులు ఉన్నాయి కదా. కేసులు లేవా? లేని కేసులను ఏమన్నా బెనర్జీ ప్రస్తావించాడా? ఏం ప్రస్తావించలేదు కదా. ఒకటి. రెండవది ఆయన ఏమంటాడు, మీ అదేంటి స్టాక్ మార్కెట్ ఎలా రైజ్ అయ్యేదో చెప్పమంటారు. మరి స్టాక్ మార్కెట్ ఆయన ఒక ఆరోపణ చేశాడు కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. స్టాక్ మార్కెట్లో ఏం జరిగింది, ఎలా సంపద పెరిగింది అనే దానికి హఠాత్తుగా ఒకే రోజు 521 కోట్లు ఎలా పెరిగింది అనే దానికి ఎవరో ఒకరు సమాధానం చెప్పాలి కదా. బిజినెస్ ఎక్స్పర్ట్లు తెలుగుదేశం తరఫున ఇంకొకరు దీనికి లోక్సభలోనే పార్లమెంట్ సభ్యులు చెప్తారా? అంటే టీడీపీ తరఫున టీడీపీ తరఫులు ఏదో ఒకటి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. మీకు మాట్లాడే హక్కు లేదనో ఇంకోటని చెప్పాలి. టీడీపీ డిఫెండ్ చేసుకోవడం కాదు. టీడీపీని ఎవరైనా ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు. మీరు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు కాబట్టి మీరు ఇంత ముందంతా ఏమన్నారు? వాజ్పేయి గవర్నమెంట్లో నేను చక్రం తిప్పాను, ఇంత మునుపు ఫ్రంట్ గవర్నమెంట్లో నేను చక్రం తిప్పాను. మీరు ఎన్నిసార్లు చక్రం తిప్పారు అనేది మాకు క్వశ్చన్ కాదు. మీరు ఈ చక్రం తిప్పడం వల్ల రాష్ట్రానికి ఏమి సాధించారు అనేదే క్వశ్చన్. కోలేషన్లో పోయినసారి కూడా ఉన్నారు కదా. గతంలో మీరు 14-19లో కూడా బీజేపీ అనుకూలంగానే బీజేపీ ప్రభుత్వంతోనే కలిసి ఉన్నారు కదా. ఈసారి మీ మీదే బీజేపీ ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తీసుకురండి మరి అన్నీ మీరు చెప్పినవన్నీ. ఇంతకాలం వైసీపీని ఏమైతే మీరు విమర్శించారో, ఆరోపించారో, పోలవరం పాడుబెట్టారు, అమరావతి పాడుబెట్టారు, ప్రత్యేక హోదా గురించి నోరు మీద పడి ఇవన్నీ తిడుతూ వచ్చారు కదా, ఇవన్నీ తీసుకురండి. అంతకంటే కావాల్సిందే ఉంది. చూద్దాం సార్, మరి కౌంటర్ ఎట్లా ఇస్తారో, ఏ రకంగా ఇస్తారు? థ్యాంక్ యూ.